ఇప్పుడు చాలామంది రోగులకు మనకు బ్లడ్ వామిటింగ్స్‌తో వస్తా ఉంటారు. సో, బ్లడ్ వామిటింగ్స్ వస్తున్నాయి అనంటే ఎక్కడనో మనకు తిండి గొట్టంలో గానీ, లేదు అనంటే కడుపులో గానీ, లేదు అనంటే చిన్న పేగులో గానీ ఎక్కడనో ఏదో ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మెయిన్‌గా 2 టైప్స్‌గా మేము క్లాసిఫై చేస్తా ఉంటాం. ఒకటి ఏంటి అనంటే వెరిసియల్ బ్లీడింగ్ అని అంటాము. ఇంకోటి నాన్ వెరిసియల్ బ్లీడింగ్ అంటాం. వెరిసియల్ బ్లీడింగ్ అంటే ఏమవుతుంది అనంటే కొందరు మందికి లివర్ ప్రాబ్లమ్‌లతో పాటు ఏమవుతుంది అనంటే ఆ రక్త నరాలు ఉబ్బడంతోటి రక్తం అంతా లివర్‌లో నుంచి కాకుండా తిండిగొట్టం దగ్గర లేకపోతే కడుపు దగ్గర రక్తం ఉబ్బుల్లాగా తయారైతా ఉంది. ఈ రక్తం ఉబ్బుల నుంచి ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో దీన్ని వెరిసియల్ బ్లీడింగ్ అని అంటాం. ఇంకోటి ఏంటి అనంటే నాన్ వెరిసియల్ బ్లీడింగ్. నాన్ వెరిసియల్ బ్లీడింగ్ అనంటే మనకిప్పుడు కడుపులో అల్సర్లు కావడము, లేదు అనంటే కొన్ని రోగులలో క్యాన్సర్ యొక్క గడ్డల నుంచి బ్లీడింగ్ కావడము, ఇవన్నీ కూడా నాన్ వెరిసియల్ బ్లీడింగ్ అని చెప్తా ఉంటాం. సో మెయిన్‌గా ఇప్పుడు మనకు వెరిసియల్ బ్లీడింగ్ వచ్చేసరికి దీన్ని ఎలా స్టాప్ చేస్తామంటే ఇవన్నిటికి ఎండోస్కోపీ ద్వారానే ఎక్కడ సర్జరీ లేకుండానే స్టాప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వెరిసియల్ బ్లీడింగ్‌లో ఎండోస్కోపిక్ వెరిసియల్ లైగేషన్ అని ఈవీఎల్ అనేటి ఒక ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆ రక్త ముబ్బుల్ని ఒక మెడికల్లీ గ్రేడెడ్ బ్యాండ్ తోటి బ్లాక్ చేయడం జరుగుతుంది. దీంతోటి అక్కడికొచ్చే బ్లడ్ వేరే సైడ్ డైవర్ట్ చేయడంతో అక్కడ మనకి తిండి గొట్టంలో కానీ లేకపోతే కడుపులో కానీ బ్లీడింగ్ అనేది తక్కువ అవుతా ఉంది. అలానే మనకు ఇప్పుడు కొన్నిసార్లు కడుపులో ఇలా రక్త ముబ్బులు అనేటివి తయారవుతూ ఉంటాయి. సో కడుపులో అయ్యే రక్త ముబ్బులకి ఈ బ్యాండ్లు కాకుండా దాని లోపల ఒకటి గ్లూ అనేది ఇంజెక్ట్ చేస్తాం. ఈ గ్లూ ఏం చేస్తుంది అనంటే ఈ గ్లూ రక్తంతో కలిసి ఒక పెద్ద క్లాట్ లాగా తయారవుతూ ఉంటుంది. ఆ క్లాట్ తయారు కావడంతో బ్లీడింగ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవి వెరిసియల్ బ్లీడింగ్కి మనం చేసే టెక్నిక్స్ అన్నది. ఇంకా వచ్చేసరికి నాన్ వెరిసియల్ బ్లీడింగ్ ఏదైతే మాట్లాడాను నేను, ఏదైతే అల్సర్ బ్లీడింగ్ కానీ లేకపోతే మనకి ఏదన్నా క్యాన్సర్ యొక్క గడ్డ నుంచి బ్లీడింగ్ అవ్వడం, దీన్ని ఎలా స్టాప్ చేయాలనంటే అల్సర్కి వచ్చేసరికి మనము అల్సర్ చుట్టూ ఏరియానంతా ఒక ఈఎస్టీ నీడిల్ అని ఉంటుంది. స్క్లీరోథెరపీ నీడిల్తోటి అక్కడ ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటాం. ఆ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ ప్రెషర్ ఒకటి చుట్టుపక్కల అల్సర్ చుట్టుపక్కల ఒక ప్రెషర్ డెవలప్ అయ్యి దాని బ్లీడింగ్ అనేది ఆపడం జరుగుతుంది. దీంతో పాటు హీమోక్లిప్స్ అనేటివి పెడతా ఉంటాం. హీమోక్లిప్స్ ఏంటి అని అంటే మనకి ఎక్కడన్నా చర్మానికి దెబ్బ తాకింది, పెద్ద కట్ అయింది, దానికి ఎలా అయితే కుట్లేస్తామో ఈ అల్సర్ని కూడా క్లోజ్ చేయడానికి ఒక క్లిప్ లాంటిది, అక్కడ మెటల్ క్లిప్ లాంటిది ఆ అల్సర్ని బ్లాక్ చేయడానికి ప్లేస్ చేస్తూ ఉంటాం. దీంతో బ్లీడింగ్ అనేది తక్కువవుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే క్యాన్సర్ గడ్డల నుంచి బ్లీడ్ అవుతూ ఉందో ఇది ఎందుకు అంటే క్యాన్సర్ గడ్డలు పెద్దగా ఉంటాయి. సో ఈ క్లిప్స్ అనేటి క్యాన్సర్ గడ్డలలో వేయడం కుదరదు. సో ఇట్లాంటి టైంలో మనకు హీమో స్ప్రే అనేది ఒక జెల్ లాంటిది మొత్తం స్ప్రే చేయడం జరుగుతుంది. ఇదంతా పోయి మొత్తం మన ఆ గడ్డని మొత్తం కంప్లీట్గా కోట్ చేయడంతో బ్లీడింగ్ అనేది ఆగడం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.